ఎందుకు జపాన్ భారతీయ కంపెనీలని ఒకదాని తర్వాత ఒకటి నిశ్శబ్దంగా కొనేసుకుంటూ వెళ్ళిపోతుంది? మనం దీన్ని అభివృద్ధి అని పిలుస్తున్నాం. ఇది నిజంగా ఎదుగుదలేనా, లేదంటే మనపై నియంత్రణకి మొదలా? మీకు గుర్తుందా, 2020 జూన్ 29న భారత్ చైనాకి సంబంధించిన 300 కంపెనీల పైగా నిషేధం విధించింది. టిక్ టాక్ వంటి యాప్లు ఆగిపోయాయి. 29 जून 2020 इंडिया ने 300 चाइनीज कंपनीज को बैन कर दिया. TikTok, the Chinese video sharing platform that was banned in India. 224 plus apps being banned. India has twisted China's economic arm. భారత్ లో చైనీస్ ప్రభావం తగ్గిందని అందరూ సంతోషించారు. కానీ అదే నెలలో మరో దేశం ఎలాంటి వార్తల్లో నిలవకుండా నిశ్శబ్దంగా భారతీయ కంపెనీల్లో వాటాలని కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అదే జపాన్. భారత ఆర్థిక పటాన్ని గమనిస్తే బ్యాంకింగ్, ఐటీ, లాజిస్టిక్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, ఇలా ప్రతి కీలక రంగంలో జపాన్ నిధులు వేగంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పేరు చెప్తా. నిస్సే ఇండియా ఈక్విటీ ఫండ్, నిప్పన్ ఇండియా ETF వంటి అనేక మ్యూచువల్ ఫండ్స్ ను కేవలం భారత్ లో పెట్టుబడి పెట్టడానికే జపాన్ సంస్థలు సృష్టించాయి. జపాన్ ఈ రోజు భారత్ లో 4వ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారి. గత కొన్నేళ్లలో మన దేశంలో జపాన్ వాటా 11 రెట్లు పెరిగింది. ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, ఓలా, అన్అకాడమీ, మీషో, ఎలక్ట్రిక్స్, మీరివి భారతీయ యాప్స్ అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి ఇందులో మన దేశానికి రావాల్సిన వాటా కంటే జపాన్కి వెళ్లే వాటా ఎక్కువగా ఉంది. జపాన్ కి చెందినటువంటి సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థలు మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. జపాన్ అత్యంత ప్రమాదకరంగా భారత్ లోని అతి కీలకమైన రంగాల్లోకి ప్రవేశించింది. ఇది భారతీయ ఆర్థిక స్వేచ్ఛకి ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది. 1990